450 మంది పిల్లలకి 6 టీచర్స్ ఉన్నారు. 1 to 8 క్లాసెస్, 8 క్లాసులు, 6 టీచర్లు, 450 మంది స్టూడెంట్స్. చాలా ఇబ్బందిగా ఉండేది దాన్ని ఎదుర్కోవడం ఎలాగా అనేది. మరి అలాంటి పరిస్థితిలో అక్కడ ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో కూడా మనకి మా దగ్గరికి లెర్నింగ్ లైట్స్ ఇనిషియేటివ్ వాళ్ళు వచ్చారు. మోహన్, సుబాని గారు, యంగ్ పీపుల్, మా చిన్న వాళ్ళు ఏం వయసు పెద్దవాళ్ళు కాదు పాపం. వాళ్ళు జస్ట్ ఇట్ ఈస్ ఏ స్టార్ట్అప్ కదా. మరి 25 years, అరౌండ్ 25 years ఉన్న వాళ్ళు, అంటే నా ముందు నేను పిల్లలే అని సంబోధిస్తున్నా. మరి వాళ్ళకి పెద్ద ఆలోచన, అంత పెద్ద ఆలోచన, సమాజ సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మరి వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఈ టీచర్స్ కొరత గురించి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఫ్రమ్ దేర్ పాకెట్ మేము హెల్ప్ చేస్తాం సార్, ఇట్లా 2 టీచర్స్ని మేము పంపిస్తామని చెప్పి వారి తరపున 2 టీచర్స్ని పంపించడం జరిగింది. ఒకరు గౌతమి గారు, ఇంకొకరు యాదమ్మ గారు. 2 కూడా వెల్ క్వాలిఫైడ్. ఒకళ్ళు BA ఎలక్ట్రానిక్స్ చేశారు, ఇంకోళ్ళు MA BEd చేశారు. 2 కూడా మరి వాళ్ళకి తగు సూచనలు కూడా వాళ్ళు ఇచ్చి లెర్నింగ్ లైట్స్ ఇనిషియేటివ్ వాళ్ళు పంపడం జరిగింది. వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. పిల్లలు కూడా చాలా చక్కగా యాక్టివ్గా స్పందించారు. వాళ్ళు లెర్నింగ్ రైట్స్ ఇనిషియేటివ్ వాళ్ళు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ అవన్నీ కొంచెం గైడ్ చేయడం జరిగింది. ఆ టీచర్స్ని కూడా వాళ్ళు కూడా పిల్లలకి చాలా మంచిగా బోధించడం జరిగింది. అదేవిధంగా లెర్నింగ్ రైట్స్ ఇనిషియేటివ్ వాళ్ళు అంతటితో వదిలేయకుండా ఆ అకాడమిక్ ఇయర్ ఎండ్ వరకే కాకుండా మళ్ళీ సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమ్మర్ క్యాంప్ కూడా ఉట్టిగా కాదు, ఎక్స్పర్ట్స్, ఆల్ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, డ్రామా కావచ్చు, నెక్స్ట్ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, అందరు కూడా ఎక్స్పర్ట్స్. నేను కూడా వాళ్ళ క్లాసెస్ గమనించడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ డే రోజు, వ్యాలిడేటరీ రోజు నాకు అనిపించింది, సరే నాకు చేతనైన కాడికి నేను కూడా సాయం చేద్దామని మొన్న కూడా నేను ఒక 4,000 డొనేట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనం ఇచ్చిన డబ్బులు అవి ఏదో బ్యాంకులోనో అక్కడో ఇక్కడో దాచుకుంటే ఏం జరుగుతుందంటే ఆ డబ్బులు ఏదో 7%, 8% ఏదో పెరగచ్చు, మెనీ ఫోల్డెడ్ కాదు. కానీ ఇలాంటి సంస్థలకి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నా ఉద్దేశము అది మెనీ ఫోల్డెడ్ అవుతుంది. అంటే నీడీ పీపుల్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మా దగ్గరికి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వేరే వాళ్ళు హెల్ప్ చేయాలని వచ్చిన వాళ్ళు ఏది హెల్ప్ చేయాలంటే అది హెల్ప్ చేసి వెళ్ళేవారు. కొంతమంది బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది బ్యాగ్స్ ఇచ్చారు, కొంతమంది ఏది గార్డెనింగ్ కానీ, కొంతమంది ఇంకోటి అలాగా సహాయం చేసేవారు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది చేశారు ఆ హెల్ప్. కానీ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లెర్నింగ్ లైట్స్ ఇనిషియేటివ్ వాళ్ళు మీకేం కావాలి, ఈ స్కూల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫస్ట్ టైం మమ్మల్ని అడిగినటువంటి ఆర్గనైజేషన్ లెర్నింగ్ లైట్స్ వాళ్ళు, మోహన్ గారు కానీ, సుబాని గారు కానీ. అది నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ ఇయర్ కూడా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. మరి మా సైడ్ నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ వాళ్ళకు ఉంటుంది. లెర్నింగ్ లైట్స్ ఇనిషియేటివ్ ఇంకా ఆ సంస్థ చక్కగా ఎదగాలని చెప్పి, ఇంకా కూడా వాళ్ళకి అందరూ కూడా చాలా సపోర్ట్ కూడా, వాళ్ళ సర్కిల్ కూడా పెరగాలని చెప్పి, బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.